సంవత్సరంలో అవినీతి జరిగింది. కానీ అవినీతి చేసింది ఎవరు? హరీష్ రావు, సంతోష్ రావు. మన 1,00,000 కోట్లు వాళ్లే దోచేశారా? కేసీఆర్కి సంబంధం లేదని కవిత గారు చెప్తున్నారు. ఒక రకంగా అవినీతి జరిగింది కానీ చేసింది హరీష్ రావు. ఎట్లా కుదురుతుంది అది? దీన్ని ఎలాగ బీఆర్ఎస్ ఇది చేసుకుంటుంది? ఎట్లా వెనకేసుకొస్తుంది? రిషి గారు, మొదటగా మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిత్రులకు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తెలుగు ప్రేక్షకులకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్, నమస్కారాలు. నిన్న మా పార్టీ ఎమ్మెల్సీ కవిత గారు మాట్లాడినట్టు మాటలని సమాజం చూసింది, మేము కూడా చూసాము, అందరం ఫాలో అయినాం. పీసీ ఘోష్ గారు కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్లోనే 6 కోట్ల పైచిలుకు అధికారులతోనూ, అదేవిధంగా ఏదైతే ఏజెన్సీ సంస్థలను, నిర్మాణ సంస్థలు, ఆ నిర్మాణ సంస్థలతో ఆ యొక్క పెనాల్టీ కట్టించండి, వారి మీద రికవరీ చేయించండి అని పీసీ ఘోష్ గారు 670 పేజీల నివేదికలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కానీ మా సోదరి కవితక్క మరి వారికి ఎక్కడి నుంచి ఆ నోట్ వచ్చిందో, ఎట్లా వచ్చిందో ఏమో తెలియదు. ఆ చిలువలు పలువలు ఎక్కడి నుంచి వచ్చినాయో, ఏం కథనో అది ఇక భగవంతుడికి ఎరకాలే. ఈ విషయం మీద కూడా మా పార్టీ అంతర్గతంగా చాలా సీరియస్గానే స్పందించే అవకాశం ఉందని మేము బలంగా భావిస్తా ఉన్నాం. మా పార్టీ నాయకత్వం దీని మీద సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే ఇది హరీష్ రావు గారి మీద మాట్లాడినా, సంతోష్ రావు గారు వారి మీద మాట్లాడినా, కేసీఆర్ గారి మీద మాట్లాడినంటే మేము భావించాల్సి వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ఒక శ్రీరామ రక్షగా బీఆర్ఎస్ పార్టీ చీఫ్గా ఉన్నారు. కాబట్టి వారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఏ నాయకుడిని మాట్లాడినా కేసీఆర్ గారిని మాట్లాడినట్టు మేము భావించాల్సి వస్తుంది. ఇది కొంచెం కవితక్క గారు కూడా కొంచెం ఒక అడుగు ముందుకేసి మాట్లాడినట్టు. కేసీఆర్ గారి మీద జరిగిన కుట్ర అంటే ఇవాళ కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి వాళ్ళకి వేలెత్తి చూపించి సిబిఐ ఎంక్వైరీ అని ఇంత పెద్ద అవినీతి మచ్చ వేసాడంటే, హరీష్ రావు, సంతోష్ రావు చేసిన కుట్ర అంటే కేటీఆర్ గారు సరే కుమారుడు వర్కింగ్ ప్రెసిడెంట్, హరీష్ రావు, సంతోష్ రావు కుడి ఎడమలుగా ఉంటారు కేసీఆర్కి. అంటే వాళ్ళిద్దరూ కలిపి ఇవన్నీ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏందనేది కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి. అది 100% రేవంత్ రెడ్డి గారి శిబిరం నుంచే వస్తున్నాయి, ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచే వస్తున్నటువంటి మాటలు ఇవి. వారి ట్రాప్లో ఉన్నట్టు మాకు అర్థమవుతా ఉంది. ఇదంతా కూడా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇంత పెద్ద నానాయాగి చేసి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి పీసీ ఘోష్ కమిషన్ ఎందుకు వేయాలి? ఆ కమిషన్ ఎందుకు వేయాలి? దాని మీద నిజంగా ఇర్రెగ్యులారిటీ జరిగి ఉంటే మొదటి రోజునే, మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజునే కాళేశ్వరం దీని మీద విచారణ కోసం సిబిఐ విచారణ కోరుతున్నామని చేయాల్సి ఉండే. అంటే ఇదంతా కూడా ఒక ఎపిసోడ్ ధారావాహికలాగా నడిపిస్తూ పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఒక రకమైనటువంటి నివేదికలు, తర్వాత రిజల్ట్స్ ముందు ఒక నివేదికలు, ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో వరదలు, అదేవిధంగా యూరియా సమస్య మీద రాష్ట్ర రైతాంగం రోడ్డెక్కి అల్లకల్లోలం అవుతా ఉంది. కాబట్టి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ డ్రామాను వాడుతున్నట్టు మాకు అర్థమవుతా ఉంది. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని బీజేపీ మోడీ గారి యొక్క, చంద్రబాబు నాయుడు గారి యొక్క డైరెక్షన్లో ఎన్ని మీరు ఫాలో అయ్యి ఈ రకంగా తెలంగాణ పట్ల మీద కానీ, బీఆర్ఎస్ పార్టీ పట్ల మీద కానీ, తెలంగాణ సాధించిన స్వాప్నికుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద కానీ ఎంత విషం చిమ్మాలని మీరు ప్రయత్నం చేసినా వాటిని రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది. సిబిఐ అంటే ఈరోజు కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ గా మార్చినటువంటి పరిస్థితి. ఇదే రేవంత్ రెడ్డి గారు, వారి నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో సిబిఐ, ఈడీ, ఐటీ, సివిసిని ఒక రాజకీయ అస్త్రాలుగా వాడుకుంటా ఉంది బీజేపీ అని చెప్పేసి మాట్లాడినటువంటి పార్టీ, వారి నాయకత్వం లోక్సభలో ఆ ప్రతిపక్ష నాయకుడు, వారి పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారిది ఒక రకమైన స్టాండ్ ఉంది, రేవంత్ రెడ్డి గారిది ఒక రకమైన స్టాండ్ ఉంది. అర్థం కావడం లేదు. రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బీజేపీ డైరెక్షన్ లో, మోడీ డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు, రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో కవిత మాట్లాడుతున్నారు.